కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. We are number 1 procurement state. తెలంగాణ రైస్ ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మరి వివిధ రాష్ట్రాలకి భారత ప్రభుత్వం మా దగ్గర తీసుకుని వివిధ రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం జరుగుతుంటే రిలేటెడ్ టు ఇరిగేషన్ కాబట్టి నౌ అంటే ఒక్క విషయం చెప్పి నేను స్విచ్. భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేయకున్నా అంటే ఉదాహరణకి ఈ యాసంగి పంటలో భారత ప్రభుత్వం కేవలం 51 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినా మేము మరో 6,600 కోట్లు ఖర్చు పెట్టి 75 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా తెలంగాణ వరి రైతుల నుంచి మా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మేము అధికారం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మా దగ్గర కొన్న బియ్యం కంటే ఇది తెలంగాణ ప్రొక్యూర్మెంట్ కంటే 16,649 కోట్లు అదనంగా మా ప్రభుత్వం ఖర్చు పెట్టి తెలంగాణ రైతుల నుంచి వరి కొనుగోలు చేయడం జరిగింది. ఇది జస్ట్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ప్రొక్యూర్మెంట్. నేను ఒక సెంటెన్స్ తో ముగించుకొని ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని కోరుతాను. ఈ యొక్క విజిట్ యొక్క సమరీ మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇరిగేషన్ ఆన్గోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ప్రపోజల్ స్టేజ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ యాక్సలరేట్ చేయాలి, స్పీడప్ చేయాలి, వేగవంతం చేయాలి, పూర్తి చేయాలనే ఒక సదుద్దేశంతో పూర్తి కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ తో ఈ 2 days మరి ముఖ్యమంత్రి గారు, నేను, జిల్లా మంత్రులు, జిల్లా ఎంపీలు, జిల్లా ఎమ్మెల్యేలు అందరం కలిసి అన్ని ప్రాజెక్టులు తిరుగుతున్నాము. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వివిధ దశల్లో ఏమేమి ఆటంకాలు ఉన్నాయి, ఏమేమి బాటిల్ నెక్స్ ఉన్నాయి, ఎక్కడ ఎంత నిధులు కావాలి, ఏ విధంగా పూర్తి చేయాలని ఒక సమగ్రమైన ప్రణాళికతో ముందుకు పోబోతున్నాము. అదే విధంగా మక్తల్, నారాయణపేట్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా పూర్తి చేయడానికి నిన్న విజిట్ చేయడం జరిగింది. ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాము. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులు కూడా చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కూడా పూర్తి చేయడానికి నిన్న ఈ రోజు ప్రాజెక్టులు సందర్శన, ఇన్స్పెక్షన్, రివ్యూ విత్ కన్సర్న్డ్ ఆఫీసర్స్ అండ్ ఇట్లా ఇది పూర్తి చేయడానికి ఏ విధంగా మేము ముందుకు పోతామో ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోని ఈ 2 రోజుల పర్యటన చెప్పి నేను మనవి చేస్తున్నా. మరి చివరిగా ఒక కేటగారికల్ అష్యూరెన్స్ ఇస్తున్నాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మరి ఆ స్థాయిలో కొన్ని లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టు ఈ మా టెన్యూర్ లో తీసుకురాబోతున్నాము. ఈ మా టెన్యూర్ లో పాలమూరు రంగారెడ్డి, మక్తల్, నారాయణపేట్, కొడంగల్, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ఈ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని కూడా ఈ టెన్యూర్ లో పూర్తి చేయబోతున్నాము. అదేవిధంగా గూడెందొడ్డి రిజర్వాయర్ ఎక్స్పాండ్ చేయడానికి, కెపాసిటీ ఎన్హాన్స్ చేయడానికి, భూత్పూర్ రిజర్వాయర్ కెపాసిటీ ఎక్స్పాండ్ చేయడానికి, కృష్ణా అండ్ భీమా నదులపై అదనంగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు నిర్మాణం చేయడానికి ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాము. ల్యాండ్ అక్విజిషన్, R&R అండ్ ఎనీ ఫారెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఈ వచ్చే 6 నెలల్లో పూర్తిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మరి 100% పూర్తి చేస్తామని చెప్పి కూడా మరి మహబూబ్ నగర్ ప్రజలందరికీ, రైతాంగానందరికీ మేము మాటిస్తూ మరి ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలని కోరుతాను.